హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి శ్రీ ఎడ్యుటెక్. మైసెల్ఫ్ శ్రీనివాసులు. ఈ వీడియోలో వివరించే అంశం ఏంటంటే ఏపీఎస్సీ గ్రూప్ 2 పాలిటిక్స్ సంబంధించిన బుక్స్ విషయం గురించి మరియు ఎలా చదివితే త్వరగా సిలబస్ పూర్తి చేయవచ్చు అనే అంశాల గురించి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. చూడండి, పాలిటీ ఏముందులే చదవడానికి ఈజీగా ఉంటుందని మనం అంతా అనుకుంటాం. మనం పాలిటీలో చేసే తప్పు ఏదైనా ఉందంటే సిలబస్ లో ఇచ్చిన అంశాలపై దృష్టి తగ్గించి మిగిలిన అంశాలపై దృష్టి సాధించడమే అని మీరు గుర్తుంచుకోండి. మనం ఈజీగా సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే ముందుగా సిలబస్ పై మంచి పట్టు సాధించాలని గుర్తుంచుకోండి. సిలబస్ పై మంచి పట్టు సాధించడం అంటే ఏంటో, దాన్ని ఎలాగా ఈజీగా గ్రాప్ చేసుకోవాలనే అంశం గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఏపీఎస్సీ వారు వాళ్ళ వెబ్సైట్ లో మనకి ఇచ్చిన సిలబస్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. చూడండి, ఇలా హారిజాంటల్ ఫార్మాట్ లో వాళ్ళు మనకు సిలబస్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ హారిజాంటల్ ఫార్మాట్ లో వాళ్ళు ఇచ్చిన సిలబస్ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే వర్టికల్ ఫార్మాట్ లో నెంబర్స్ వేసుకొని రాసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఈ మొత్తం సిలబస్ ని మన పాలిటీ నోట్బుక్ లో ఫ్రంట్ పేజీలో వర్టికల్ ఫార్మాట్ లో నెంబర్స్ వైజ్ చేసుకుంటే ఎన్ని టాపిక్స్ వస్తాయనే అంశం గురించి మనకు ఫుల్ క్లారిటీ ఉండాలన్నమాట. అది ఎలా రాసుకోవాలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఏపీఎస్సీ వారి ఇచ్చిన సిలబస్ ను నేనైతే వర్టికల్ ఫార్మాట్ లో ఎలా రాసుకున్నానో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, యూనిట్ 1 కి సంబంధించి వాళ్ళు హారిజాంటల్ ఫార్మాట్ ఇచ్చిన సిలబస్ మొత్తాన్ని నేను నెంబర్స్ వైజ్ చేసుకొని రాసుకోవడం వల్ల నాకు యూనిట్ 1 కి సంబంధించి 9 టాపిక్లు వచ్చాయని మీరు ఇక్కడ గమనించవచ్చు. అదే విధంగా సెకండ్ యూనిట్ కి సంబంధించి నాకు 6 టాపిక్లు వచ్చాయి. థర్డ్ యూనిట్ కి సంబంధించి 8 టాపిక్లు, ఈ ఫోర్త్ యూనిట్ కి సంబంధించి 9 టాపిక్లు, ఈ ఫిఫ్త్ యూనిట్ కి సంబంధించి మొత్తం 6 టాపిక్లు రావడం జరిగిందన్నమాట. మొత్తంగా చూస్తే ఒకసారి గమనించండి, యూనిట్ 1 కి సంబంధించి 9, యూనిట్ 2 కి సంబంధించి 6, యూనిట్ 3 కి సంబంధించి 8, యూనిట్ 4 కి సంబంధించి 9, యూనిట్ 5 కి సంబంధించి 6 వచ్చాయి. మొత్తం నాకు 38 టాపిక్స్ వచ్చాయన్నమాట. ఇలా రాసుకోవడం వల్ల మీకు ఎన్ని టాపిక్స్ వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా రాసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే పాలిటీలో ఏ అంశం చదవాలి, ఏ అంశం వదిలేయాలి అనేది మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఇలా ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత మనం సిలబస్ ని చాలా ఈజీగా కంప్లీట్ చేయగలమని మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఇప్పుడు బుక్స్ విషయానికి వస్తే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని గమనించిన తర్వాత పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి 3 రకాలుగా ఎగ్జామ్ లో వస్తున్నాయి. అవేంటో చూడండి. ఒకటి ఫ్యాక్ట్స్ కి సంబంధించి, ఫ్యాక్ట్స్ అంటే డైరెక్ట్ గా క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చి కోర్ సబ్జెక్ట్ కి సంబంధించి, థర్డ్ పాయింట్ వచ్చి అనాలిసిస్ కి సంబంధించి. ఈ అనాలిసిస్ లో భాగంగానే కరెంట్ అఫైర్స్ విత్ సబ్జెక్ట్స్ ని అనలైజ్ చేసుకునే విధంగా ఇక్కడ క్వశ్చన్స్ రావడం జరుగుతుందని మీరు గమనించుకోండి. చూడండి, బుక్స్ విషయానికి వస్తే మనము ఈ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనుకున్నాం. ఫ్యాక్ట్స్ ఒకటి, కోర్ సబ్జెక్ట్స్ ఒకటి, అనాలిసిస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ మీద వస్తాయి అనుకున్నాం కదా. ఈ కోర్ సబ్జెక్ట్ కి సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ నేను మీకు రెఫర్ చేస్తానండి. చూడండి, తెలుగు మీడియం అయితే ఈ బుక్, ఇంగ్లీష్ మీడియం అయితే ఈ బుక్. నెక్స్ట్ పోతే చూడండి, ఇక్కడ మనకు ఫ్యాక్ట్స్ అనాలిసిస్ ఉంది కదా. ఈ అనాలిసిస్ మనం కరెంట్ అఫైర్స్ బేస్ చదువుకుంటే సరిపోతుంది. ఇంకా ఫ్యాక్ట్స్ కి సంబంధించి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కానీ లేకుంటే ఈ కృష్ణారెడ్డి సార్ బుక్ కానీ రెండిట్లో ఏదైనా నేను ఒకటి సజెస్ట్ చేస్తానండి. అది మీ ఇష్టం. ఈ రెండిట్లో ఏ బుక్ చదివినా ఒకటే. ఇక్కడ మనం ఈ బుక్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం తప్పు చేయడానికి అవకాశం కూడా ఉంది. అదేంటంటే ఒకే టాపిక్ కి సంబంధించి ఈ 2 పుస్తకాల నుంచి మీరు చదవడం అన్నమాట. అదేంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవేశిక గురించి మనం ఈ ప్రవేశిక అనే టాపిక్ మనం లక్ష్మీకాంత్ బుక్ లో చదివామంటే అదే మనం ఫైనల్ చేసుకోవాలన్నమాట. ఆ అంశానికి సంబంధించి ఏవైనా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండి అవి లక్ష్మీకాంత్ లో మిస్ అయ్యి ఉంటే అవి మనం ఏం చేయాలంటే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ లో నుంచి కానీ కృష్ణారెడ్డి సార్ బుక్ లో నుంచి కానీ తీసుకొని యాడ్ చేసుకునే ప్రయత్నం మాత్రం చేయాలి. అలా కాకుండా ఈ ఒకే అంశాన్ని 2 పుస్తకాల నుంచి చదవడం వల్ల మనకు కన్ఫ్యూజన్ తప్ప క్లారిటీ రాదని గుర్తుంచుకోండి. మనకు లక్ష్మీకాంత్ బుక్ ఫైనల్ అని గుర్తుంచుకోండి. దాంట్లో లేని ఫ్యాక్ట్స్ కోసం మాత్రమే మనం ఈ రెండింటిలో ఒక బుక్ ని సెలెక్ట్ చేసుకుంటున్నామని మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఫస్ట్ రీడింగ్ లోనే ఫ్యాక్ట్స్ అన్ని యాడ్ చేసుకొని మిగిలిన బుక్ ని పక్కన పెట్టేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం సిలబస్ ని కంప్లీట్ చేయగలం. పాలిటీకి సంబంధించి షార్ట్ నోట్స్ ని ఎలా మేక్ చేయాలో మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. షార్ట్ నోట్ ఎలా మేక్ చేయాలో నేను మరొక వీడియోలో వివరిస్తాను. ఇకపోతే చూడండి, మన ఛానల్లో ఎకానమీకి సంబంధించిన వీడియోస్ ఫ్రీగా చెప్పడం జరుగుతుంది, ఉపయోగించుకోండి. నా వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.